లేదు ఇందులో. ఇదమ్మా దట్ ఈస్ ఆల్సో అనదర్ ప్రాసెస్. ఓకే, దట్ ఈస్ ఆల్సో అనదర్ ప్రాసెస్, బట్ లుక్అప్ మెయిన్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను. యూ కెన్ యూజ్ జాయిన్స్ టు గెట్ ద మ్యాచింగ్. అండ్ అంటే ఇది ఇలా కాదు కదా, అంటే ఇప్పుడు లుక్అప్ అనేది ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి ఒక ఐడి తీసుకుంటుంది, ఈ టేబుల్లోకి వెళ్తుంది. ఒకవేళ ఈ ఐడి కనుక ఈ టేబుల్లో ఉంటే ఆ ఐడికి సంబంధించిన నేమ్ కానీ మెయిల్ కానీ తీసుకొని రమ్మంటుంది. సేమ్ థింగ్ లైక్ యూ కెన్ డూ విత్ ఇన్నర్ జాయిన్ ఆల్సో. ఓకే, యా, చెప్పు. మల్టిపుల్ ఉండదు, రిఫరెన్స్ టేబుల్ ఒకటే ఉంటుంది. అప్పుడు నువ్వేం చేయాలి, మల్టిపుల్ లుక్అప్స్ యాడ్ చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ ఈ టేబుల్లోకి వచ్చావు, నేము మెయిల్ తీసుకున్నావు, నెక్స్ట్ ఇంకొక లుక్అప్ పెట్టుకొని ఇక్కడ నుంచి కస్టమర్ ఐడిని ఇంకొక టేబుల్లోకి పంపించి అక్కడి నుంచి నీకు ఏం కాలమ్స్ కావాలో వాటిని మళ్ళీ తీసుకోవాలి. ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క లుక్అప్ మాత్రమే వాడగలము. ఈచ్ లుక్అప్ ట్రాన్స్ఫర్మేషన్లో యూ కెన్ యూజ్ ఓన్లీ ఏ సింగిల్ టేబుల్. అర్థమైందా? మల్టిపుల్ టేబుల్స్ నుంచి లుక్అప్ చేసి మల్టిపుల్ కాలమ్స్ నువ్వు యూ హ్యావ్ టు గెట్ ఇట్ అంటే ఫస్ట్ ఒక లుక్అప్ తీసుకుంటావు, ఒక టేబుల్ వాడతావు, అందులో నుంచి ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ తీసుకుంటావు, నెక్స్ట్ ఇంకొక లుక్అప్ పెడతావు, దాని తర్వాత దీన్ని తీసుకెళ్ళి దాన్ని జాయిన్ చేస్తావు. ఈ కాలమ్స్ అన్నీ దాంట్లోకి వెళ్తాయి, అక్కడ చెక్ చేస్తుంది, అక్కడ కావాల్సిన కాలమ్స్ మళ్ళీ దీనికి యాడ్ చేస్తుంది. అలా నంబర్ ఆఫ్ లుక్అప్స్ యూ హ్యావ్ టు యూస్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద డేటా ఫ్రమ్ నంబర్ ఆఫ్ టేబుల్స్. Clear? Any doubt? Okay, so we will move on to the next transformation. So merge transformation. Okay, so I'm going into the data flow. Merge transformation అంటే ఏమీ లేదు. ఇప్పుడు let us say సేమ్ లైక్ మొన్న థియేటర్ ఎగ్జాంపుల్ చెప్పాను, మీ అందరికి గుర్తుందా? బ్యాలెన్స్ డేటా డిస్ట్రిబ్యూట్ వాడినప్పుడు ఏం చెప్పాను నేను, మన దగ్గర 1 lakh రికార్డ్స్ ఉన్నాయి, అందరూ ఒకే లైన్లో పోవాలి అంటే ఇట్ టేక్స్ 1 hour టైం. అలా కాకుండా 20,000 20,000 20,000 20,000 పెడితే 10 minutesలో 1 lakh మెంబర్స్ లోపలికి వెళ్ళిపోతారు, రైట్? 5 ways ఉన్నప్పుడు. అలాగే మర్జ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంట్రా అంటే, నీ దగ్గర 2 ఫైల్స్ ఉన్నప్పుడు ఆ రెండిటిని ఒకే డెస్టినేషన్లోకి పంపించాలి అంటే సో యూ హ్యావ్ టు యూస్ మర్జ్. మీరు ఏం చేస్తారు, ఇవి 2 ఫైల్స్ నాకు, ఓకే, ఈ 2 ఫైల్స్ నేనేం చేస్తున్నాను, ఇక్కడ మర్జ్ చేస్తున్నాను, కలిపేస్తున్నాను. ఇదొక సోర్సు, ఇదొక సోర్సు. ఇట్ కుడ్ బి ఏ ఫ్లాట్ ఫైల్ ఆర్ ఇట్ కుడ్ బి సంథింగ్ ఎల్స్. ఓకే, ఇక్కడ ఓన్లీ నేను ఫ్లాట్ ఫైల్ మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ ఫ్లాట్ ఫైల్ ఉండొచ్చు, ఇక్కడ ఎక్సెల్ ఉండొచ్చు, ఇక్కడ ఇంకోటి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. వాటన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ మర్జ్ చేస్తున్నాను. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు ఏదో త్రివేణి సంగమం ఏదో ఉంటుంది, 3 నదులు వచ్చి ఒకే చోట కలుస్తాయి, అవునా? సో వేరే వేరే డిఫరెంట్ రివర్స్ అవన్నీ వచ్చి ఒకే చోట కలిసి దెన్ ఇట్ విల్ మర్జ్ ఇన్ టు ది ఓషియన్స్, రైట్? సో సేమ్ లైక్ ఇంతే, డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని లోడ్ చేయాలి అన్నప్పుడు ఆ డిఫరెంట్ సోర్సెస్ కనెక్ట్ చేసి వాటన్నింటిని ఇక్కడ మర్జ్ చేసి ఫైనల్ డెస్టినేషన్లోకి పంపిస్తాం. నథింగ్, అక్కడ ఇంతకు మించి ఇంకేం ఉండదు, గుర్తుపెట్టుకోండి. సి ఇక్కడ చూడండి, సో దీనికి నేనేం వాడాను, కనెక్షన్ మేనేజర్ మర్జ్ 1 అని వాడాను. ఓకే, మర్జ్ 1. సో you see that what happened, ఏమైంది, ఎటు పోయింది, యా. సో ఇక్కడ నేను ఒక ఫైల్ తీసుకున్నాను. సో దిస్ ఈస్ ఫైల్ 1.csv. సో ఇక్కడ నాకు కొన్ని కాలమ్స్ వచ్చాయి, రైట్? సో ఐ హ్యావ్ దీస్ కాలమ్స్, ఐ హ్యావ్ ద వాల్యూస్. ఇక్కడ నుంచి సేమ్ లైక్ కొంత డేటా వస్తుంది, ఓకే. బట్ బిఫోర్ యూ లోడ్ యూ హ్యావ్ టు సార్ట్ ద డేటా ఐదర్ ఆన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఖచ్చితంగా సార్ట్ చేయాలి. సో ఐఎమ్ డూయింగ్ సార్ట్ ఆన్ కస్టమర్ ఐడి. సార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం సీక్వెల్ సర్వర్లో వాడతాం కదా, ఆర్డర్ బై అసెండింగ్ ఆర్ డిసెండింగ్, సేమ్ ఇక్కడ కూడా అదే, సార్ట్ బై కస్టమర్ ఐడి అసెండింగ్ ఆర్డర్లో పెట్టాం. సో ఇక్కడ కూడా సేమ్ సార్టింగ్ అనేది ఒకటే సేమ్ కాలం మీద జరగాలి, ఓకే, గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది, డేటా అంతా అప్ అండ్ డౌన్ అయిపోతుంది. సో ఐఎమ్ డూయింగ్ ద సార్టింగ్ బిట్వీన్ 2
and now I am merging the total. ఇక్కడ చూడండి, so this should be amount. Why, what happened, why it's not? ఇక్కడ చూడండి ఏంటో చెప్తుంది. Error at merge transformation. The metadata for inputs merge input column amount does not match the metadata for associated output column. ఓకే, ఈ రెండు ఫైల్స్లో నుంచి వచ్చే డేటా మెటాడేటా అనేది మ్యాచ్ అవ్వట్లేదు, అందుకని మర్జ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. దేని మీద ప్రాబ్లం వస్తుంది చూడండి, ఈ అమౌంట్. ఈ రెండింటిని మర్జ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ రెండు కాలమ్స్ యొక్క మెటాడేటా మీన్స్ డేటా టైప్ అనేది సేమ్ ఉండాలి. ఇక్కడ చూడండి ఇగ్నోర్ అవుతుంది. ఎందుకు ఇగ్నోర్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఐ విల్ గో హియర్. సో ఐ విల్ గో టు ద కాలమ్స్. ఇక్కడ పెట్టండి, ఇక్కడ స్ట్రింగ్ 50 ఉంది, అవుట్పుట్ న్యూమరిక్ ఉంది, డిటి న్యూమరిక్ ఉంది. ఓకే సరే, ఇందులో చూద్దాం. కాలమ్స్ అమౌంట్ మీద ఏమొస్తుంది, స్ట్రింగ్ 50, ఇక్కడ స్ట్రింగ్ 50. చూడండి అవుట్పుట్ కాలమ్స్ మర్జ్కి వెళ్ళే కాలము ఇక్కడ డేటా టైప్ అనేది మిస్ మ్యాచ్ ఉంది, అందుకని మర్జ్ అవ్వట్లేదు. ఇక్కడ చూడండి స్ట్రింగ్ అని ఉంది కదా, సో బట్ ఇక్కడ చూస్తే అది డిటి న్యూమరిక్ ఉంది, అమౌంట్ అనేది న్యూమరిక్ ఉంది, కాబట్టి ఈ స్ట్రింగ్ను కూడా మీరు చేంజ్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, నిన్న అంతసేపు చెప్పాను నేను అవుట్పుట్ కాలమ్స్ డేటా టైప్ ఎలా చేంజ్ చేయాలో చెప్పాలి. మీరు ఇప్పుడు ఎలా చేయాలో మీరు చెప్పాలి నాకు. ఓకే 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 ఎస్, గుడ్ జాబ్. సో ఇలా ఏమైనా చేయొచ్చు మీరు, రెండు ఒకటే ఉండాలమ్మా. ఇది దానిలాగైనా చేయండి, దాన్ని దీనిలాగైనా చేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఇది స్ట్రింగ్ ఉంది, కావాలంటే మీరు దాన్ని స్ట్రింగ్ చేయండి, అది న్యూమరిక్ ఉంది, దీన్ని న్యూమరిక్ చేయండి, దట్స్ ఇట్. రెండు మ్యాచ్ అవ్వాలి ఖచ్చితంగా. ఓకే, నౌ ఐ విల్ గో హియర్, ఐ విల్ చెక్. చూడండి ఇప్పుడు అయిందా, అసైన్ అయిందా? ఓకే, నౌ దిస్ విల్ గో హియర్, యాప్ ఆర్డర్స్ అనేది, అవునా? లెట్ మీ చెక్ ద టేబుల్. Select star from app orders. Okay, I think I have some data. Now what I will do, I will truncate this table. యామిని ఫాలో అవుతున్నావు అమ్మా? అంత కొత్తగా ఉందా? ఓకే పర్లేదు, మీకు వీడియోస్ ఉన్నాయి, ప్రశాంతంగా చూసుకోండి. సో ఇక్కడ చూడండి మనకేమొస్తుంది డేటా. సో వీఆర్ గెటింగ్ 401, 402, 403 from this file. So from this file we are getting 404, 405, 406. So now if I run this, ఇక్కడ నుంచి 401 నుంచి 403 రావాలి, 404 నుంచి 406 రావాలి. మర్జ్ అంతే, దాంట్లో పెద్ద ఇదేం లేదు, ఆ పేరులోనే ఉంటుంది మర్జ్ ట్రాన్స్ఫర్మేషన్ అని. ఓకే, ఏమైంది, ఇది రన్ అవుతుందా? అమ్మా రీనేమ్ ఏం చేయలేదే, ఒక నిమిషం చూద్దాం. ఇదిగోండి లోడ్ అయిందా, మర్జ్ అయినాయి చూసారా, 401, 402, 403. ఇది ఒక ఫైలు, ఇవి ఒక ఫైల్, సింపుల్. నీ క్వశ్చన్ ఏంటమ్మా?
కంట్రోల్ ఫ్లోలో కనిపించే వాటిని ట్రాన్స్ఫర్మేషన్స్ అనరు, టాస్క్స్ అంటారు. ఇది నేను మన ఐడెంటిఫికేషన్ కోసం అలా పెట్టాను అంతే. అవును అవును చేసుకోవచ్చు. జస్ట్ రైట్ క్లిక్ ఆన్ దట్ అండ్ రీనేమ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు రీనేమ్ యూ కెన్ రీనేమ్. Merge transformation is clear. Okay, we'll now move on to merge join transformation. సో మర్జ్ జాయిన్ ఏం లేదు, మన సీక్వెల్లో ఎలా అయితే జాయిన్ ఆపరేషన్ చేస్తామో మీరు డేటా లోడ్ చేసేటప్పుడే జాయిన్ చేసి డేటాని సెండ్ చేయాలి అనుకుంటే, ఇప్పుడు ఇన్నర్ జాయిన్ కావాలంటే ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. అర్థమైందా? సో దట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. అంతకు మించి ఏం లేదు ఇందులో. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక డేటా వస్తుంది. ఓకే, లెట్ మీ అసలు ఏ టేబుల్ వాడాము ఇక్కడ? కస్టమర్ ఆర్డర్స్ టేబుల్ వాడాం. లెట్ మీ చెక్ ద టేబుల్. కస్టమర్ ఆర్డర్స్. Come on, come on. Customer orders. So let me truncate this table. Okay, so no data in this table. Now I will go here. ఇక్కడ సేమ్ చూడండి, ఐఎమ్ గెటింగ్ వన్ ఫైల్. సో 401, 402, 403, 404, 405, 406, 410 వరకు ఉన్నాయి డేటా. ఓకే, సో ఫ్రమ్ దిస్ ఫైల్ ఐఎమ్ గెటింగ్. ఇంకొక ఫైల్ నుంచి ఏమొస్తుంది? సేమ్ మీరు సీక్వెల్లో టేబుల్స్లో జాయిన్ చేస్తారు, ఇక్కడ ఫైల్స్తో జాయిన్ చేసి ఇక్కడే డేటాను ఫిల్టర్ చేసి పంపిస్తున్నాం. 401, 402, ఇక్కడ చూడండి 403 లేదు, 404, 405, 406, 407, 408, 409, 410 లేదు, ఇక్కడ 3, 10 లేదు, అక్కడ 1 నుంచి 10 వరకు ఉన్నాయి. ఈ రెండు క్లియర్ కదా? సేమ్ అగైన్ యూ నీడ్ టు సార్ట్ ద డేటా ఆన్ కస్టమర్ ఐడి బిఫోర్ యూ జాయిన్ అగైన్ ద కస్టమర్ ఐడి. ఓకే, అండ్ దెన్ యూ గో ఇన్ టు ద మర్జ్ జాయిన్. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఏం లేదు. ఇప్పుడు శ్రావణి జాయిన్ ఒకసారి జాయిన్ సింటాక్స్ చెప్పమ్మా. రెండు టేబుల్స్ నేను జాయిన్ చేయాలంటే ఏం రాయాలి క్వైరీ? వాట్ ఈస్ ద క్వైరీ టు జాయిన్ టూ టేబుల్స్? ఏమైంది గుర్తులేదా? యామిని, వాట్ ఈస్ ద జాయిన్ సింటాక్స్? రెండు టేబుల్ జాయిన్ చేయాలి, సింటాక్స్ ఏంటి? వర్షాలకు బ్రెయిన్లో సబ్జెక్ట్ కూడా కొట్టుకుపోతుందా? ఏదో ఒక జాయిన్, అసలు జాయిన్ సింటాక్స్ చెప్పండి. చెప్పయా? ఏదో ఒక జాయిన్. జాయిన్ ఓకే. అది ఏ డాట్ కాలమ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు బి డాట్ కాలమ్ నేమ్, ఏదో ఒకటి. అదే కదా సింటాక్స్. ఇదిగోండి, ఇక్కడ నేను పైన ఇన్నర్ జాయిన్ సెలెక్ట్ చేశాను. ఓకే, ఇక్కడ ఏం లేదు, కస్టమర్ ఐడికి. ఓకే సరే, ఇది మళ్ళీ ఇది ఎట్లా వచ్చింది సార్ అని అడుగుతారు మీరు. ఏం లేదు, దీని మీద కర్సర్ పెట్టి దీన్ని ఇలా లాగి దీని మీద వదిలేయండి. కథం, ఇదే కండిషను. ఆన్ కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఆన్ ఇంకొక కస్టమర్ ఐడి వేరే టేబుల్. క్లియరా? ఫాలో అవుతున్నారా? ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఏం లేదు, ఈ రెండు ఫైల్స్ని రెండు టేబుల్స్ అనుకోండి. అక్కడ సీక్వెల్లో చేస్తాము క్వైరీ రాసి, ఇక్కడ SSISలో చేస్తాం అంతే, ఏం లేదు.
ఈ రెండు కాలమ్స్ ని మ్యాప్ చేస్తున్నాను. దట్ మీన్స్ వాట్, ఈ ఫైల్ నుంచి ఈ కాలం తీసుకుంటున్నాను జాయినింగ్ కండిషన్, ఈ ఫైల్ నుంచి ఈ కాలం కస్టమర్ ఐడికి మ్యాప్ చేశాను. మీకు ఏమేమి కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఏది టేబుల్లో రావడం కోసం. సెలెక్ట్ కాలమ్ నేమ్స్ ఉంటుంది కదా క్వైరీలో, రైట్? సో ఐఎమ్ సెలెక్టింగ్ ఆల్ దీస్ కాలమ్స్. నాకు కాలమ్స్ అక్కర్లేదనుకుంటే యూ కెన్ ఇగ్నోర్ దీస్ కాలమ్స్, రైట్? సో ఐఎమ్ టేకింగ్ ద కాలమ్స్. ఇవన్నీ నాకు టేబుల్లోకి లోడ్ అవ్వాలి కాబట్టి, సో ఈ రెండింటిని జాయినింగ్ కాలం కాబట్టి. ఓకే, నౌ ఐ విల్ ట్రై టు లోడ్. ఓకే, ఇక్కడ వార్నింగ్ చూపిస్తుంది. ఏం వార్నింగ్ అది ఒకసారి చూద్దాం. వార్నింగ్స్ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, జస్ట్ ఇక్కడ చూడండి, ట్రంకేషన్ మే అక్కర్ డ్యూ టు ఇన్సర్టింగ్ ద డేటా సెగ్మెంట్ ఆఫ్. ఓకే, సెగ్మెంట్ అనే కాలంలో లెంత్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తుంది. దట్ ఈజ్ ఓకే. ఇక్కడికి వెళ్ళండి, సెగ్మెంట్ కాలం ఎక్కడ ఉందో చూడండి. సెగ్మెంట్ ఇక్కడ ఎంత వస్తుంది ఇంటర్నల్గా, ఇక్కడ మనకు 50 వస్తుంది, బట్ టేబుల్లో ఎంత ఉంది, అక్కడ 20 ఉంది. ఇది ప్రాబ్లం ఏంటి, ఇక్కడ 20 ఉంది, అక్కడ 50 వస్తుంది, సోర్స్ నుంచి 50 వస్తుంది, కానీ ఇక్కడ 20 ఉంది. ఒకవేళ సోర్స్ నుంచి వచ్చే కాలమ్స్లో 50 క్యారెక్టర్స్ కనుక వస్తే ఇది ఫెయిల్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ 20 ఉంది, రైట్? ఇప్పుడు మీది పెద్ద పేరు అనుకోండి, ఓన్లీ ఆ 20 క్యారెక్టర్స్ మాత్రమే ఇందులో ఇన్సర్ట్ అవుతాయి, మిగతా నేమ్ అంతా అవుట్, కట్ అయిపోతుంది. దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఓకే, అప్పుడు మీరు ఏం చేయాలి, యూ హ్యావ్ టు చేంజ్ ఇట్ ఇన్ ద టేబుల్. అవసరం లేదు, జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఒకవేళ అలాంటి సినారియోస్ వచ్చినప్పుడు టేబుల్లో చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో నో డేటా హియర్. సో నౌ ఇక్కడ నేను జాయిన్ కండిషన్ ఏమి పెట్టాను, ఇన్నర్ జాయిన్ పెట్టాను. ఓకే, లెట్ us run this and see. ఓకే, 10 rows ఇన్సర్ట్ అయినాయి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఇన్నర్ జాయిన్ వాడాను కాబట్టి ఒక ఫైల్లో 403 ఉంది, ఇంకో ఫైల్లో 403 లేదు, కాబట్టి 403 పిక్ అవ్వలేదు. ఇన్నర్ జాయిన్ 410 కూడా లోడ్ అవ్వలేదు. లెట్ us see there, let us go. ఇక్కడ ఇన్నర్ జాయిన్ జరిగింది, రెండింటికి మధ్యలో ఇన్నర్ జాయిన్ జరిగింది. ఇన్నర్ జాయిన్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్నర్ జాయిన్, అమరావతి? కదా, సో ఈ టేబుల్లో 403 లేదు కాబట్టి 403 తీసుకురాలేదు, 410 లేదు కాబట్టి 410 కూడా రాలేదు. సో దట్స్ ఇట్. మర్జ్ రేపొద్దున ఖచ్చితంగా ప్రతి ఇంటర్వ్యూలో పడే పాయింట్ ఇది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మర్జ్ అండ్ మర్జ్ జాయిన్ ట్రాన్స్ఫర్మేషన్ అని అడుగుతాడు. సింపుల్, చాలా మందికి ఇదే కన్ఫ్యూజన్ ఉంటుంది. మర్జ్ అనేది ఏంటి, ఇట్ విల్ మర్జ్ 2 సార్టెడ్ ఇన్పుట్స్ and send it into the one output. Who's that? One second, guys. Hello, can I speak to Anil Kumar? speaking. Anil, this is Naveen. I called you regarding a job opportunity. Are you looking out for job? For which company? It is for Infosys. Not interested. ఓయ్, ఆర్డర్ వచ్చినట్టుంది. హలో, ఒక్క నిమిషం. ఏం బుక్ చేసావే, బ్లింకిట్? ఓకే ఓకే, యా. మర్జ్ జాయిన్ ఏం చేస్తుంది, ఈ రెండు డేటా సెట్స్ మధ్యలో జాయిన్ కండిషన్ అప్లై చేసి ఇట్ విల్ ఫిల్టర్ ద డేటా బేస్డ్ ఆన్ లెఫ్ట్ జాయిన్. వీ కెన్ అప్లై ద జాయిన్స్ ఇన్ ఎస్ఎస్ఐఎస్ అని చెప్తే సరిపోతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ వీ కెన్ సీ. మనకి ఇది అవసరం లేదు, లెట్స్ డిలీట్ దిస్. వాట్ ఎల్స్, లుక్అప్, మర్జ్ జాయిన్. యా, విల్ గో టు మల్టీకాస్ట్. మల్టీకాస్ట్ ఏం లేదు, సేమ్ డేటాని మల్టిపుల్ టేబుల్స్లోకి పంపించాలి అంటే దెన్ యూ విల్ యూజ్ మల్టీకాస్ట్. అక్కడ చూడండి సింబల్ కూడా అలాగే ఉంది, ఇటొకటి ఇటొకటి. సో లెట్ us say
Where is the flat file source? Yeah. So I'm taking one flat file source. I'm taking flat file 100 records. Okay. సింపుల్ ఏం లేదు. ఇది వచ్చిన డేటాని ఓ 10 టేబుల్స్లో పంపించాలనుకోండి. సో 1 సెకండ్. ఇది టేబుల్ వచ్చేసి బ్యాంక్ ట్రాన్సాక్షన్ టేబుల్ మ్యాపింగ్స్. ఓకే, వాట్ హ్యాపెన్? డన్. ఇప్పుడు లెట్ us say for example select star from bank transactions. ఇదే కదా. ఓకే, సరే కమాండ్ చెప్పాను నేను ఒకటి మీకు. సేమ్ ఇదే టేబుల్ నేను క్రియేట్ చేయాలి అంటే క్రియేట్ స్క్రిప్ట్ రాయకుండా నేనేం చేయాలి? సింపుల్ కమాండ్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఇంటూ ఓకే, సరే ఇది 1 పెడదాం. ఓకే, 1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే డేటా కూడా వెళ్ళిపోతుంది. 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఓన్లీ టేబుల్ స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. ఓకే, చూడండి 0 rows ఎఫెక్టెడ్ మీన్స్ అందులో డేటా వెళ్ళలేదు అని అర్థం. చూడండి, see table create అయిందా as it is. So now what I will do, I will try to create 10 tables created. 2 3 4 5 6 7 8 9 10. Okay, so okay, I have 10 tables now. సో మల్టీకాస్ట్ ఏం చేస్తుంది చూద్దాం. టెన్ వచ్చినాయా? 1 2 3 4 7 వచ్చినాయి. 8 9 10 కథం. వెరైటీ ఉన్నాయి సార్ అంటారా ఇవన్నీ. ఓకే, 2 ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇక్కడ పెడదాం. 3 ఇక్కడ ఉంది, దీన్ని ఇక్కడ పెడదాం. 4 వేర్ ఆర్ యూ? 4 5 6 come on 7 8 9 సరే 10 ఇక్కడ పెట్టేద్దాం. సో సింపుల్, I can give the connections. ఏందో చేస్తున్నాడు ఈయన పట పట పట, మాకు అర్థం కావద్దా? అదే కదా మీ ఇన్నర్ రియాక్షన్. ఓకే, సరే ఇక్కడ పెడదాం కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, చలో. అరే ఏం ఫోన్లు వస్తున్నారు నాయన పొద్దున. హలో, ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ లోన్. 6 ఇక్కడ పెడదాం. 7 ఓకే, కన్ఫ్యూజ్ కావద్దు, కన్ఫ్యూజన్లో ఎక్కువ నేర్చుకోవద్దు. దట్స్ ఇట్. బాగుందా డిజైన్? ఒక్కటి అడ్జస్ట్ చేద్దాం మనం. 10 రైట్. విల్ గో టు 1 ఫస్ట్. వచ్చినాయా? 1 వచ్చింది, మ్యాప్ అయింది, డన్. నెక్స్ట్ 2 వచ్చింది, మ్యాప్ అయిపోయింది, డన్. 3
next 4. Okay, 9, 9, 9, 9, 10, 5. ఏంది ఇదంతా? అదేదో సినిమాలో అన్ని 10 పాములు ఇట్లా వస్తే ఎట్లా ఉంటుంది అట్లా ఉందా? నేనేం చేయలేదయ్యా, జస్ట్ ఒక 10 టేబుల్స్కి ఒకేసారి కనెక్షన్ ఇస్తున్నాను, అంతకు మించి ఏం లేదు ఇందులో. సో భూతద్దంలో పెట్టి చూడకండి. ఓకే, 7 డన్. 8. Okay, multicast. I will rename this. Okay, done. I will try to run this. చూద్దాం సక్సెస్ ఆ ఫెయిల్ ఏంటి పరిస్థితి. సక్సెస్ అర్థమైందా? ఏం లేదు, మల్టీకాస్ట్. మల్టీ అనగానే అర్థమైపోవాలి, మల్టిపుల్ టేబుల్స్కి డేటాని పంపించడానికి దీన్ని వాడతారు. సోర్స్ ఒకటే, సేమ్ సోర్స్ని మల్టిపుల్ టేబుల్స్కి ఒకేసారి పంపించడం కోసం దెన్ యూ విల్ యూజ్ దిస్. అంతకు మించి ఇంకేం లేదు. క్లియర్? సో I will say select star from, or else select count star from. These tables. వచ్చినాయా అన్ని టేబుల్స్? 100 రికార్డ్స్ లోడ్ అయినాయా? క్లియర్? మర్జ్ జాయిన్ మల్టీకాస్ట్ క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్? సో వాట్ ఆర్ ద అదర్ ట్రాన్స్ఫర్మేషన్స్ మనకు అవసరమైనవి? వి హ్యావ్ అగ్రిగేట్, బ్యాలెన్స్, కండిషనల్, డేటా కన్వర్షన్, derived column, lookup, merge join, multicast. We are done with almost all the required things. So I think sort already చెప్పేసుకున్నాం, sort transformation just for that. Union all is same like duplicates ని remove చేయడానికి, but still I will tell you. What else we have important, not required. Okay, I think we are almost done with the transformations. I will see tomorrow. And what else we have? అయిపోయింది కదన్నా. వేర్ వర్ యూ? ఇదిగో డిరైవ్డ్ కాలం. ఈ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 2 కాలమ్స్ని కలిపి చేయాలి అంటే ఎలా అనేది. డిరైవ్డ్ కాలం అంటే ఏం లేదు, ఏదైనా ఒక కొత్త కాలంని నువ్వు ఇప్పుడు సోర్స్ నుంచి ఒక 4 కాలమ్స్ వస్తున్నాయి, నువ్వు 5th కాలం ఏదైనా నువ్వు కొత్తగా చేయాలి అనుకుంటే డిరైవ్ అంటేనే కనిపెట్టడం. ఓకే, నువ్వు ఒక కొత్త కాలంని డిరైవ్ చేయడానికి డిరైవ్డ్ కాలం ట్రాన్స్ఫర్మేషన్ వాడతాం అంతే. 99% ఇవే ట్రాన్స్ఫర్మేషన్స్ వాడతాం. ఏదమ్మా?
అవును. ఇప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఉంది ఎగ్జాంపుల్ చూడు. ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనే టేబుల్లో ఇన్సర్టెడ్ డేట్ అని ఉంది, రైట్? బట్ దిస్ ఇస్ నాట్ కమింగ్ ఫ్రమ్ ద సోర్స్ ఫైల్ నుంచి డేటా రావట్లేదు. ఓకే, సో ఇన్సర్టెడ్ డేట్ అంటే ఏంటి? ఎప్పుడు ఇన్సర్ట్ అయింది అనేది నువ్వు ట్రాక్ చేసుకోవాలనుకో, డేటా ఎప్పుడు వచ్చింది అనేది తెలుసుకోవాలనుకున్నప్పుడు నేను ఇక్కడ చేశాను కదా. ఇగో ఇక్కడ చూడు, ఫ్లాట్ ఫైల్ నుంచి ఇన్సర్టెడ్ డేట్ అనేది రావట్లేదు, ఓన్లీ రిమార్క్స్ వరకే వస్తుంది, రైట్? సో నేనేం చేశాను, డిరైవ్డ్ కాలంలోకి వెళ్ళి ఒక కొత్త కాలం యాడ్ చేశాను, ఇన్సర్టెడ్ డేట్ అనేది పెట్టి దానికి గెట్ డేట్ ఇచ్చేసాను ఇక్కడ ఆటోమేటిక్గా. సో గెట్ డేట్ ఇచ్చినప్పుడు, సో I will rerun it once again now. 1 second. Truncate this table now. ఇప్పుడైతే ఇన్సర్ట్ డేట్ లేదు కదా, క్లియరా అశోక్? క్లియర్ కదా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నాకు ఇన్సర్టెడ్ డేట్ అనేది రావట్లేదు సోర్స్ నుంచి, నేను ఇక్కడ డిరైవ్డ్ కాలం తీసుకొని ఇక్కడ ఇన్సర్టెడ్ డేట్ అనేది ఒకటి పెట్టి దానికి గెట్ డేట్ ఇస్తున్నాను. గెట్ డేట్ అంటే ఏంటి? ఆ సిస్టమ్ టైం స్టాంప్ ఇస్తుంది కదా, డేటు టైం అంతా కలిపి. సో ఒక కొత్త కాలం యాడ్ చేశాను ఇందులో. సో ఇక్కడికి వెళ్ళి డెస్టినేషన్లో ఏం చేశాను, ఇదిగో ఇన్సర్టెడ్ డేట్ అనేది దీనికి మ్యాప్ చేసిన. గాట్ ఇట్? లెట్ us say ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తా. ఓకే, ఆల్రెడీ 10,000 రికార్డ్స్ ఆల్రెడీ లోడ్ అయ్యాయి కాబట్టి వీ కెన్ చెక్. ఇన్సర్ట్ డేట్ వచ్చిందా? 2025 ఆగస్ట్ 12 10 గంటల 13 నిమిషాల 29 సెకండ్ల 937 మిల్లీ సెకండ్ ఎగ్జాక్ట్ టైం స్టాంప్. ఇలా డిరైవ్డ్ కాలం అంటే నువ్వు ఒక కొత్త కాలంని డిరైవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దెన్ యూ కెన్ గో ఫర్ డిరైవ్డ్ కాలం ట్రాన్స్ఫర్మేషన్స్. క్లియర్? Okay, I think only 2 or 3 transformations required. I will tell you tomorrow. So I think కంటిన్యూగా కొడితే ఈ వారంలో కష్టమే, బట్ మోస్ట్లీ నెక్స్ట్ వీక్ మనం కంప్లీట్ చేసుకోవచ్చు SSIS. ఇట్స్ నాట్ బిగ్ థింగ్. 1 second. హలో, ఎస్. ఓకే, I think just we got a interview from WhatsApp. So they have shared it. You can please check and confirm it. 1 second. Interview link from Genpact. Sorry. Virtusa, right? Let's give me 1 minute. 1 second. And yeah, I got the first round interview for a senior consultant, right? Yes. Okay, 9 p.m. What is all we have reviewed it, right? Yeah, I got it from Meenakshi Krishna at Virtusa. Yeah. Okay, it says that 9 p.m. So do I have to take only at that time or I can take any time? No. Before 9 you can take Ah, any time. okay, before 9 p.m. Huh? Okay, Yes. Okay, but if I call you complete the interview, please let me know, okay? done. I will confirm that. I will let you know by evening. Okay. Sure. Okay. Thank you. Well, I will tell you once I'm done with it. Okay. Sure. Okay. Yeah. I think so. Previously someone had called, right? Sorry? Previously someone had called, not you. I didn't get you. That's okay. I'll once I'm done with the interview, I'll get back to you. I'll inform you. Okay. Sure. Done. Thank you. Karthik, today we'll complete this by 8 or 9, 7 or 8 o'clock. Amma, be available. Okay, guys.
We'll meet you tomorrow. Any doubts so far? So from next Monday, new batch is going to start. If anyone of your friends or any colleagues are there, please inform them. SQL will start from Monday. Okay? All right. Thank you, guys. We'll meet tomorrow. Bye. నాలుగు వందల రూపాయలు తాగేశాను ఏం చేస్తావు ఏంటో ఆ? తిని లంచ్ చేసి ఆఫీస్ వెళ్తా ఈలోపు కొంచెం పనులు ఉంటే చూసుకుని దెన్ విల్ గో టు ఆఫీస్